నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధన సాధ్యం అవుతుందని ఐజేయు జాతీయ నాయకులు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11వ జాతీయ మహాసభ ముగింపులో భాగంగా విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జర్నలిస్టులు విధి నిర్వహణలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో ఎటువంటి పర్యవేక్షణ, సవరణ, వృత్తి భద్రత, జర్నలిస్టుల సంక్షేమం అనేక అంశాలు పెండింగ్ లో ఉండి సమస్యలతో జర్నలిస్టులు కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ఈ మహాసభలో అనేక తీర్మానాలు చేశామని వాటి అమలుకు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు సహకరించి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమ్మూ, పంజాబ్, చండీగఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జర్నలిస్టులు పాల్గొన్నారు. కనీసం 1 నుంచి 2 వేతన సంఘాల సవరణలు సిఫారసులు అమలు దురదృష్టం. భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఫోర్త్ ఎస్టేట్ గా, మీడియా ఫోర్త్ ఎస్టేట్ అంటున్నాం కదా, అందరూ చెప్తుంటారు మీడియా లేకుండా ప్రజాస్వామ్య మనుగడ లేదని చెప్తున్నారు. అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ అంగంగా పిలువబడేటటువంటి మీడియా పనిచేసే ఉద్యోగులకు, జర్నలిస్టులకు దాదాపు 20 సంవత్సరాల నుంచి వేతన సవరణల దగ్గర సిగ్గుపడాల్సినటువంటి పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్ లో జరుగుతుంది, పొరుగు దేశాల్లో జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు పొరుగు దేశాలతో పోల్చుకున్నప్పుడు మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలీయమైన రీతిలో వెలుగుతుంది. అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఫోర్త్ ఎస్టేట్ కి 4వ అంగంగా పిలువబడేటటువంటి దాంట్లో పనిచేసేటటువంటి వర్కింగ్ జర్నలిస్టులకి వేతన సవరణ చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం, అత్యంత విచారకరమైనటువంటి విషయం. అదే మాదిరిగా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి ఏ వ్యవస్థ లేదు. ఇంతకాలం నుంచి, 1 దశాబ్దం నుంచి కొట్టుకున్నా కూడా ఏ వ్యవస్థ లేని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కింద వచ్చేటటువంటి దుకాణాలలో పనిచేసేటటువంటి మాదిరిగా ఎలక్ట్రానిక్ మీడియాను పనిచేస్తున్నారు. వేతన వ్యవస్థ లేదు, అపాయింట్మెంట్ లెటర్ లేదు. ఇది మరి ఈ భారతదేశంలో ఓర్పిస్తే ప్రజాస్వామ్యానికి ఒక మూలస్తంభంగా పరిగణిస్తూ చెప్తున్నటువంటి నేతలు దీన్ని స్వార్థాలుగా, రాజకీయాలుగా, సొంత బిజినెస్లుగా ఏమర్థం వస్తుందో అర్థం కాదు. ఎందుకు దురదృష్టకరమైన పరిస్థితి ఈ దేశంలో పత్రికా వ్యవస్థను, మీడియా వ్యవస్థను నెట్టేస్తున్నారని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఇవాళ అందరికీ వచ్చేసింది. జర్నలిస్టులే కాదు, పత్రికా సిబ్బందికే కాదు, మామూలు వారికి అనుకుంటున్నారు ఏంటి వ్యవస్థ, ఎక్కడికి తిరగాలి, ఎక్కడికి వెళ్తుందని ఆలోచిస్తున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని ఆలోచిస్తూ ఇది సమంజసమైన పద్ధతి కాదు. వేతన వ్యవస్థ లేదు, సవరణ లేదు, ఎలక్ట్రానిక్ మీడియాకు వ్యవస్థే లేదు. ఇది ఒకవైపు జరుగుతుంది. వ్యవస్థ ఉన్నటువంటి ప్రింట్ మీడియాకు ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ అదేంటంటే అవుట్డేటెడ్. ఈ కాలానికి సంబంధించింది కాదు, దాని పని, ఆ చట్టము పని తీరిపోయింది అని చెప్పటము ఒక పెద్ద కుట్రగా నేను భావిస్తున్నాను. ఇది 1955లో స్వతంత్ర భారతంలో మొదటి ప్రెస్ కమిషన్ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ను, అలాగే వేతన సవరణ బోర్డు వేసేటటువంటి చట్టాన్ని రద్దు చేసేదంటే ఇది ఒక పద్ధతి ప్రకారంగా మీడియాని అణచటానికి ప్రయత్నం చేస్తున్నారని భావిస్తుంది. ఈ భావాన్ని ఒక తీర్మానం రూపంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి చర్చించిన అలాగే మీడియాని కంట్రోల్ చేసే శక్తి లేదు. స్వతంత్ర మీడియాగా
భావాలు వెలిగించే సంస్థగా ఉండాలని రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వాన్ని ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని, ఈ భారత ప్రజలు అంగీకరించిన రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగంలో పత్రికా మీడియా వ్యవస్థ మీద ఎలాంటి ఆంక్షలు, భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఆంక్షలు ఉండకూడదు. అది మీడియా దాదాపు 11 12